లాగాన్ చేయి, ఎస్ఐపి లాగాన్ చేయి. ఇక్కడ మనం జిఎల్ అకౌంట్స్ లోకి వెళ్ళండి. అకౌంట్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, అకౌంట్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, మాస్టర్ రికార్డ్స్. Yes, sir. మాస్టర్ రికార్డ్స్, జిఎల్ అకౌంట్స్, ఇండివిజువల్ ప్రాసెసింగ్, FS00 జిఎల్ క్రియేషన్ టీ కోడ్ ఇదే కదా? అవును సార్. రెడ్ FS00. మన కంపెనీ కోడ్ ఏంటి? ఓ పని చేయండి, ఆ పైన సిస్టమ్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ మారదు, ఓ పని చేద్దాం, కంపెనీ కోడ్ మార్చండి. ఇక్కడ తీసుకుంటుందా? అవ్వచ్చు సార్. ఇక్కడ వెళ్ళి సౌండ్ తగ్గించండి, సౌండ్ తగ్గించండి, టీవీ ఆప్షన్ కంటిన్యూ చేయండి. /n FS00. ఇక్కడ కంపెనీ కోడ్ ఏమన్నా క్రింద మనం 2 types ఆఫ్ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేద్దాము. ఓకే సార్. కమిషన్ పెయిడ్ అట్లా చేద్దామా? ఓపెన్ చేద్దాము. న్యూ సెషన్ తీసుకుని OBD4కి వెళ్ళండి. అకౌంట్ గ్రూప్ ఇండైరెక్ట్ ఉందా? ఆల్రెడీ ఇక్కడ ఇందులో మనం కరెంట్ లయబిలిటీస్ అనేది ఒకటి క్రియేట్ చేసాం సార్, అంతే. జీరో బ్యాలెన్స్ అనేది ఒకటి క్లియర్ కాదు, వేరేది కావాలి మనకి. మీరు ఏం చేస్తారంటే OBD4 న్యూ సెషన్ తీసుకోండి. తీసుకున్నారా? OBD4కి వెళ్ళండి. SM12కి వెళ్ళి లాగ్ డేటా రిమూవ్ చేయండి. వెళ్ళండి. సో మనం FS00లోకి వెళ్ళాము. OBD4కి వెళ్ళండి, జిఎల్ గ్రూప్స్ ఓపెన్ చేయండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ నెంబర్ చూడండి ఎంత ఉందో. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2,10,000 ఉంది చూడండి, అదేనా? అది కాదు సార్, 4,40,000 సార్. ఇది సార్ అంటే 4,40,000 తీసుకొని వెళ్ళండి. ఆ సెషన్కి వెళ్ళండి, FS00. సార్ 4,40,000 ఇవ్వండి అక్కడ. $4,40,000 కంటిన్యూ చేయండి. అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. జిఎల్ అకౌంట్ దగ్గర ప్రైమరీ కాస్ట్ తీసుకోండి. ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ. జిఎల్ అకౌంట్ దగ్గర ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోండి. అదే కదా గ్రూప్ అది? అవును సార్. కమిషన్ పెయిడ్ అకౌంట్, కమిషన్ పెయిడ్. ఇన్ ద లాంగ్ టెక్స్ట్ కూడా కమిషన్ పెయిడ్. ప్రైమరీ కాస్ట్ అనేది గుర్తుపెట్టుకోండి, FIలో అప్డేట్ అవుతుంది, COలో కూడా అప్డేట్ అవుతుంది సాయి.
ఓకే సార్. ఎఫ్ఐలో అప్డేట్ అవుతుంది, సిఓలో కూడా అప్డేట్ అవుతుంది ప్రైమరీ కాస్ట్ అనేది. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఎఫ్ఐలో ఎసెట్స్ లయబిలిటీస్ మాత్రమే అప్డేట్ అవుతాయి. ఎఫ్ఐలో ఎసెట్స్ లయబిలిటీస్ రెండు అప్డేట్ అవుతాయి, సిఓలో అప్డేట్ అవ్వు. అదే ఎఫ్ఐ ఎక్స్పెన్సెస్ అనేది ఎఫ్ఐలో అప్డేట్ అవుతుంది, సిఓలో కాస్ట్ కింద అప్డేట్ అవుతుంది. ఎఫ్ఐలో ఇన్కమ్ అనేది సిఓలో రెవెన్యూగా అప్డేట్ అవుతుంది. ఎఫ్ఐలో ఎక్స్పెన్సెస్ అనేది సిఓలో కాస్ట్ గా అప్డేట్ అవుతుంది, ఇన్కమ్ అనేది రెవెన్యూగా అప్డేట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఇంకోటి లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఉండదు మనకి, ఇక్కడ తెలుసు కదా మీకు. అవును సార్, అవును సార్. తర్వాత క్రింద వెయిట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ షార్ట్ కి ఇచ్చాను సార్. కింద కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ ఉంది సార్. అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ ప్రైమరీ కాస్ట్ అని తీసుకోండి. ఓకే సార్. ఎస్ సార్. ప్రైమరీ కాస్ట్ తీసుకోవాలి. ప్రైమరీ కాస్ట్ ఆర్ రెవెన్యూ ఏదైనా తీసుకోవచ్చు. ఓకే సార్. కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ 1 తీసుకున్నాం కదా. నెక్స్ట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లోకి వెళ్ళండి. ఎస్ సార్. డ్రాప్ డౌన్ చేయండి. ఎస్ సార్. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, కాస్ట్ అకౌంటింగ్ తీసుకుందాం, G004 తీసుకోండి. ఎస్ సార్. సేవ్ చేయండి. ఎస్ సార్. జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాం. ఓకేనా? ఓకే సార్. ఇట్లాగే మళ్ళీ మనం ఇంకోటి కూడా క్రియేట్ చేద్దాము. సో నెక్స్ట్ కమిషన్ పేయబుల్ క్రియేట్ చేయాలి. కమిషన్ పేయబుల్ అంటే బ్యాలెన్స్ షీట్ కదా, లయబిలిటీలోకి వస్తుంది. యాక్చువల్ పేయబుల్ అంటే పే చేయాలి మనం. సాయి ఓపెన్ చేయి, ఓబిటి ఫుల్ చెక్ చేయి. ఆల్ లయబిలిటీస్ అసెట్స్ ఓన్లీ ఎఫ్ఐ లోనే అప్డేట్ అవుతాయి, గుర్తుపెట్టుకొస్తాయి. లయబిలిటీస్ అసెట్స్ అనేవి ఎఫ్ఐ లోనే అప్డేట్ అవుతాయి, సిఓలో అప్డేట్ అవ్వవు. ఓకేనా? ఓకే సార్. వెళ్ళండి, మనం కమిషన్ పేయబుల్ అని కూడా క్రియేట్ చేస్తున్నాం. ఓకే సో సార్. కరెంట్ లయబిలిటీ కదా, పేయబుల్ అంటే లయబిలిటీ కదా. అవును సార్. చూడు ఎక్కడ ఉంది కరెంట్ లయబిలిటీస్ నంబర్ చూడు. 1,60,000 సార్. తీసుకోండి సార్. ఆల్రెడీ మనం జీరో క్లియరింగ్ అనేది క్రియేట్ చేసాము, దాని నెక్స్ట్ నెంబర్ తీసుకుందాము సార్. 1 lakh తర్వాత 61 ఇవ్వండి. క్రియేట్ పైన క్లిక్ చేయాలి. క్రియేట్ చేయాలి, అలా కాదు, క్రియేట్ చేయండి. ఓకే. క్రియేట్ అంటే దానికి ముందు కూడా చూడండి, అది క్రియేట్. ఇవ్వండి 1,60,001. ఇది పేయబుల్ కదా. పేయబుల్ అంటే దేని కిందకి వస్తుంది, బ్యాలెన్స్ షీట్. ఎస్ సార్. బ్యాలెన్స్ షీట్ అంటే లయబిలిటీస్ కదా. అవును సార్. లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. షార్ట్ టెక్స్ట్ కమిషన్ పేయబుల్, షార్ట్ టెక్స్ట్ అండ్ లాంగ్ టెక్స్ట్ both are commission payable. కంట్రోల్ డేటా. ఎస్ సార్. ఇక్కడ లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ ఒకటి తీసుకోండి. లైన్ ఐటమ్ డిస్ప్లే ఉంటుంది కదా, షార్ట్ కీ ఈసీసీలో ఉంటుంది లైన్ ఐటమ్ డిస్ప్లే, ఇక్కడ ఉండదు. 001 షార్ట్ కీ అంటే ఏంటి, అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది, తెలుసు కదా మీకు ఇది. ఎస్ సార్. పోస్టింగ్ డేట్ సార్. కరెక్ట్. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. సార్ ఇక్కడ కాస్ట్ ఎలిమెంట్ అవసరం లేదు కదా సార్, ఇది కరెంట్ లయబిలిటీస్ కాబట్టి. ఇది అవసరం లేదు. పైన ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కూడా యాక్టివేట్ చేసుకోవాలి. ఇక్కడ G001 ఇవ్వండి. ఎస్ సార్.
G001 ఉంది కదా, ఇక్కడ మనం చూడండి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని యాక్టివేట్ చేయాలి. ఎందువల్ల? పేయబుల్స్, ఆల్ పేయబుల్ జిఎల్ అకౌంట్స్, రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ కమ్స్ అండర్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. అంటే పే చేయాల్సిన వాటికి అలాగే రిసీవ్ చేసుకోవాల్సిన వాటికి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలి. పైన చూడండి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్, ఆల్ పేయబుల్ జిఎల్ అకౌంట్స్ అండ్ ఆల్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఆల్ పేయబుల్స్ అండ్ రిసీవబుల్ comes under the open item management antaru. At the time of payable GL account creation and at the time of receivable GL account creation, we must click on the open item management indicator. Adi activate cheyali. The mandatory sign. Okay. Save cheyi. Yes sir. Next inkoka GL create chedamu. క్యాష్ అండ్ బ్యాంక్ కూడా క్రియేట్ చేద్దాం. ఓకే సార్. క్యాష్ అండ్ బ్యాంక్ అంటే దేని కిందకి వస్తుంది? చూడండి క్యాష్ అండ్ బ్యాంక్ ఉందా? జిఎల్ గ్రూప్ చెక్ చేయండి ఫస్ట్. ఉంది సార్, 2,20,000 సార్. తీసుకోండి. క్రియేట్ లోకి వెళ్ళండి, 2,20,000 ఇవ్వండి. టైప్ డిస్క్రిప్షన్, క్యాష్ అకౌంట్ ఉంటుంది చూడండి అక్కడ. ఉంది సార్, ఇవ్వండి. ఇక్కడ జిఎల్ క్యాష్ అకౌంట్ కదా, జిఎల్ అకౌంట్ సబ్ టైటిల్ ఏదో చూడండి, సబ్ టైప్ ఉంది అక్కడ చూడండి, ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ క్యాష్ కదా, పెట్టి క్యాష్ తీసుకుందాం, పి తీసుకోండి, పి. ఓకే. పెట్టి క్యాష్ వాడతారు కదా చాలా మంది. అవును సార్, అవును సార్. దీనికి పి తీసుకుంటున్నాం. ఇక్కడ క్యాష్ అండ్ బ్యాంక్ జిఎల్ గ్రూప్ తీసుకోవాలి. ఓకేనా? 1 minute. Yes sir. హలో, అతను అడగదు, మీరు అతను నాకు అకౌంట్ అప్డేట్ చేయలేదు. ఇప్పుడు నేను అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆధార్
5 క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. క్యాష్ అకౌంట్, బ్యాంక్ వద్దు, క్యాష్ అకౌంట్. ఇచ్చాను సార్. ఇక్కడ షార్ట్ టెక్స్ట్ ఏమేమి? 2 క్యాష్ అండ్ బ్యాంక్ ఇవ్వండి. అక్కడ అకౌంట్ గ్రూప్ ఓకే పైన సార్. ఇచ్చారు, అకౌంట్ గ్రూప్ ఇచ్చారు, కింద క్యాష్ అకౌంట్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ అంతే. ఓకే సార్. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, లైన్ ఐటమ్ డిస్ప్లే, సారీ, షార్ట్ కీ 001. ఎస్ సార్. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. ఎస్ సార్. రిలవెంట్ క్యాష్ ఫ్లో సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, క్యాష్ రిలేటెడ్, బ్యాంక్ రిలేటెడ్ వాటికి రిలయన్స్ క్యాష్ ఫ్లో అనేది తీసుకోండి. ఎనీ క్యాష్ అకౌంట్ ఆర్ ఎనీ బ్యాంక్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తే కనుక మనము రిలవెంట్ క్యాష్ ఫ్లో అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే సార్. ఎందుకంటే మనకి క్యాష్ ఫ్లో యాక్టివిటీస్ కదా, అందువల్ల. ఓకే సార్. సేవ్ చేయండి. ఎస్ సార్. సో ఇప్పటి వరకు ఏమేమి జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాం అక్కడ నోట్ చేయండి ఎంఎస్ వర్డ్లో. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. కమిషన్ రిసీవబుల్ ఇంకోటి క్రియేట్ చేద్దాం. ఎస్ సార్. కమిషన్ రిసీవబుల్ అంటే బ్యాలెన్స్ షీటే కదా. అవును సార్. వెళ్ళండి, కమిషన్ రిసీవబుల్ మనకి బ్యాలెన్స్ షీట్ లోనే కమిషన్ రిసీవబుల్ 1,60,002 తీసుకున్నాను సార్. ఇప్పుడు మనకి కరెంట్ ఎసెట్స్ లో తీసుకోవాలి. ఎసెట్స్ లో తీసుకున్నాం. ఇది రిసీవబుల్ అనేది జిఎల్ బుక్ చెక్ చేయండి. కరెంట్ ఎసెట్స్ 2,50,000 సార్. అవును సార్, 2,50,000. ఎసెట్స్ వెళ్ళండి. బ్యాలెన్స్ షీట్ లోకి వస్తుంది. ఎస్ సార్. ఇది కరెంట్ అసెట్ జిఎల్ గ్రూప్. ఓకే, కమిషన్ రిసీవబుల్ కమిషన్ రిసీవబుల్ అకౌంట్. ఎస్ సార్. కంట్రోల్ డేటాలోకి వెళ్ళండి. ఓపెన్ Yes, ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలి ఇక్కడ. ఎస్ సార్. షార్ట్ కీ 001. ఎస్ సార్. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. సేవ్ చేయి. ఎస్ సార్. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్ జిఎల్ అకౌంట్ కూడా క్రియేట్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్. గుర్తుపెట్టుకో, కమిషన్ రిసీవ్డ్ అంటే ఏంటి? యాక్చువల్ ఇది రిసీవ్డ్ అనేది ఓన్లీ ఎఫ్ఐ లో ఇన్కమ్ కింద సేవ్ అవుతుంది, సిఓలో రెవెన్యూ కింద సేవ్ అవుతుంది. గుర్తుపెట్టుకో. ఓకే సార్. కమిషన్ రిసీవబుల్ అప్డేటెడ్ ఇన్ ఎఫ్ఐ యాజ్ ఇన్కమ్, సిఓలో ఎలా సేవ్ అవుతుంది? రెవెన్యూగా సేవ్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి పాయింట్. ఓకే. ఓకే సార్. ఇప్పుడు మనం తీసుకునేది కమిషన్ రిసీవ్డ్ అకౌంట్ కదా సార్? కమిషన్ రిసీవ్డ్, కరెక్ట్. ఓకే సార్. కమిషన్ రిసీవ్డ్ అంటే ఇన్కమ్ కింద తీసుకుందాం. రిసీవ్డ్ కదా, ఇన్కమ్ జిఎల్ అవును సార్. అకౌంట్ చూడండి. చూస్తాం. 3,20,000 సార్. వెళ్ళండి. టైప్ డిస్క్రిప్షన్, ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ, ఎస్ సార్. ఇన్కమ్, ఎస్ సార్. ఇన్కమ్ గ్రూప్ కిందకి వస్తుంది ఇది. నెక్స్ట్ షార్ట్ టెక్స్ట్, కమిషన్ రిసీవ్డ్,
ఎస్ సార్. సో ఇక్కడ లైన్ ఐటమ్ షార్ట్ కి ఇవ్వండి 001. Yes, sir. ఎఫ్ఐ లో ఇన్కమ్ గా అప్డేట్ అవుతుంది, సిఓ లో ఎలా అప్డేట్ అవుతుంది, రెవెన్యూ గా అప్డేట్ అవుతుంది. కాబట్టి రెవెన్యూ Revenue. కింద ఇవ్వాలి. కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ కింద రండి, కొంచెం రెవెన్యూ తీసుకుందాం. ఇక్కడ కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ ఏం తీసుకోవాలి? రెవెన్యూ. ఎఫ్ఐ లో ఇన్కమ్, సిఓ లో ఏమవుతుంది? రెవెన్యూ అవుతుంది. Sir. ఓకేనా? ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లో G001 అండ్ సేవ్. ఎస్ సార్. డేటా వాస్ సేవ్డ్. క్లియర్ కదా? ఎస్ సార్. ఎస్ సార్. మనం ఎన్ని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం చెక్ చేయాలి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లో టైప్ చేయండి అవి. ఎస్ సార్. ఎస్ సార్. One, two, three, four, five. అయిపోయిందా సాయి? అయిపోయింది సార్. అయిపోవచ్చు. ఎస్ సార్. అయిపోయింది కదా? సేవ్ అయిపోయింది చేసేయి. అయిపోయింది సార్. సేవ్ అయిపోయింది సార్. సేవ్ అయిందా? ఓకే. సో ఇవి మనం ఈ జిఎల్స్ ని బేస్ గా చేసుకుని మనం క్రియేట్ చేయాలి. రికార్డింగ్ ఆఫ్ చేయి. ఓకే సార్. 2 minutes లైన్ లో ఉండు. కంట్రోలింగ్ ఏరియా సెట్టింగ్స్ కూడా చేయాలి, ఇంకా ఉన్నాయి. ఓకే సార్.